హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము పచ్చి కొబ్బరితోటి కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే అన్నంలోకి, ఇడ్లీ, దోశ ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు. మీ తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇక్కడైతే నేను ఒక 10 వరకు వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బల్ని 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఇవి కొంచెం కలర్ మారేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ లో ఫ్లేమ్ మీద 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం కలర్ మారుతాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న గోలీ సదంతా చింతపండు వేసుకుంటున్నాను. చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం అయితే సరిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోని 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి జస్ట్ 1 నిమిషం పాటు కలుపుకుంటే ఈ వేడికే ఇవి కొంచెం ఫ్రై అవుతాయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచుకొని చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోని మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన ఉంచుకోండి. ఈ కారంలోకి పోపును తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని నూనె బాగా వేడవనివ్వండి. నూనె బాగా వేడైన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం కలర్ మారుతాయండి. ఇలా మారిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను. ఇందులోని 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకొని వేసుకుంటున్నాను. అలానే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇవి కూడా కొంచెం ఫ్రై అవుతాయండి. ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇందులోని ఒక చిటికెడు ఇంగువ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పసుపులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న కారాన్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ కారం మొత్తం పోపులో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కారం మొత్తం పోపులో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీని మొత్తాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి పచ్చి కొబ్బరితోటి కారం పొడి అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న కారం పొడిని వేడివేడి అన్నంలోకైనా, ఇడ్లీ, దోశ ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొబ్బరి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.